సంక్రాంతి వేళ మహిళలకు రేవంత్ సర్కార్ అయితే ఒక గుడ్ న్యూస్ అయితే వినిపించింది. ఆధార్ కార్డు ఉంటే చాలు ఖచ్చితంగా ఒక చీర అయితే మీరు సొంతం చేసుకోవచ్చు. ఖచ్చితంగా ఇందిరా మహిళా శక్తి పథకం పేరుతో ఏదైతే మహిళలకు చీరలు పంపిణీ చేస్తూ వస్తోందో సుమారుగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వారికి చాలామందికి ఇప్పటికీ అందలేదనేది ప్రభుత్వం గుర్తించింది. సో ఈ మేరకి మిగతా మహిళలందరికీ కూడా ఖచ్చితంగా ఈ యొక్క చీరలు అన్నీ కూడా సంక్రాంతికి బిఫోర్ అంటే 13వ తారీఖు లోగడ ఈ యొక్క చీరలన్నీ కూడా పంపిణీ చేసేయాలనేటువంటి ఒక కృతనిశ్చయంతో ఉన్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మంత్రి సీతక్క కూడా ఒక అనౌన్స్మెంట్ కూడా చేశారు అధికారికంగా. ఇదిలా ఉంచితే కనుక మార్చి 1 నుంచి అయితే పట్టణంలో ఉండేటువంటి మహిళలందరికీ కూడా ఖచ్చితంగా చీరలు పంపిణీ చేసే విధంగా కూడా కార్యాచరణ సిద్ధం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. సో ఏదైతే మరొక వైపు దీన్ని ఒక ఉపాధి పథకం కింద మరొక తీసుకుని, ఎందుకంటే మహిళలకు చీరల పంపిణీతో పాటు ఇటు చేనేత కార్మికులకు సైతం ఖచ్చితంగా ఉపాధి కల్పించే విధంగా వాళ్ళకు కూడా, అంటే ఈ యొక్క నేత వేసినటువంటి కార్మికులకు అందరికీ కూడా నిన్నగాక మొన్నే ఒక 88 కోట్లు, అంటే సుమారుగా 100 కోట్లు పైబడి వాళ్ళ యొక్క అకౌంట్లలో కూడా జమ చేయడం జరిగింది. అంటే పరోక్షంగా ఉపాధి కల్పించడం సిరిసిల్ల కార్మికులకి. సో ఇది అన్నీ కూడా ఒక మంచి బృహత్తరకరమైనటువంటి ఈ పథకాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ వస్తోంది. ఒకవైపు ఆడపడుచుల ఆదరణ చూస్తూనే మరోవైపు ఉపాధి కల్పించే యోచనలో, అంటే నేత కార్మికులకు ఉపాధి కల్పించే యోచనలో కూడా ఇది ఒక ముందుకు సాగుతుందనంటే కనుక ఖచ్చితంగా అదే అనిపిస్తోంది. సో దీనికి సంబంధించి ఒక పూర్తి స్థాయి అప్డేట్ ఒకసారి చూద్దాం. తెలంగాణలో ఇందిరమ్మ చీరల పంపిణీ ప్రక్రియ వేగవంతంగా షురు అయిపోయింది. గ్రామీణ ప్రాంతాల్లో మిగిలినటువంటి 15 లక్షల మందికి సంక్రాంతిలోపు పంపిణీ పూర్తి చేయాలని కూడా ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. రేషన్ కార్డు లేని వారు ఆధార్ లేదా ఓటర్ కార్డు చూపించి కూడా ఈ చీరలను పొందే అవకాశం ఉంది. పట్టణ ప్రాంతాల్లోని 35 లక్షల మంది మహిళలకు మార్చి 1 నుంచి ఈ యొక్క చీరల పంపిణీ ప్రారంభం కాబోతోంది. ఇందిరా మహిళా శక్తి ద్వారా మహిళలను ఆర్థికంగా బలోపేతం చేస్తూ 1 కోటి మందికి చీరలు అందజేయడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశంగా మంత్రి సీతక్క వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో అర్హులైనటువంటి ప్రతి పేద మహిళకు ఇందిరమ్మ చీరలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పంపిణీ ప్రక్రియను వేగవంతం చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా చీరలు అందని దాదాపు 15 లక్షల మంది మహిళలకు సంక్రాంతి పండుగలోపు పంపిణీ పూర్తి చేయాలని పంచాయతీరాజ్ అలాగే గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి మంది మహిళలకు ఈ చీరలను అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటికే 50 లక్షల మందికి పైగా మహిళలకు వీటిని అందజేయడం కూడా జరిగింది. మధ్యలో పంచాయతీ ఎన్నికల సందర్భంగా వాయిదా పడినటువంటి విషయం తెలిసిందే. మళ్లీ చీరల పంపిణీని ఈ విధంగా ప్రారంభించబోతున్నట్లుగా మంత్రి సీతక్ వెల్లడించారు. అర్హులైనటువంటి ప్రతి మహిళకు చీరలను అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీనిలో భాగంగానే కొన్ని గ్రామాల్లో రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకుంటుండగా రేషన్ కార్డు లేని వారికి ఆధార్ కార్డు ఆధారంగా చీరలను అందజేస్తున్నారు. ఒకవేళ ఆధార్ రేషన్ కార్డులు రెండూ లేకపోయినా సరే బిలో పావర్టీ లైన్ కిందకు వచ్చేటువంటి పేద మహిళలు తమ ఓటర్ కార్డును చూపించి చీరలను కూడా తీసుకోవచ్చట. సదరు గ్రామానికి చెందినటువంటి మహిళగా గుర్తింపు ఉండి అర్హత కలిగి ఉంటే చాలు, ఎలాంటి సాంకేతిక కారణాలతో పంపిణీ ఆగిపోకూడదని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. ఇక మార్చి 1 నుంచి పట్టణాల్లో పంపిణీ, గ్రామీణ ప్రాంతాల్లో పంపిణీ ప్రక్రియ తుది దశకు చేరుకోవడంతో ప్రభుత్వం పట్టణ ప్రాంతాలపై దృష్టి సారించింది. పట్టణాల్లోని సుమారు 35 లక్షల మంది మహిళలకు మార్చి 1 నుంచి ఉచిత చీరల పంపిణీ కార్యక్రమం ప్రారంభం కాబోతోంది. మున్సిపాలిటీలు కార్పొరేషన్ల పరిధిలో వార్డుల వారీగా ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి ఈ పంపిణీని చేపట్టబోతోంది రేవంత్ సర్కార్. మహిళలను కేవలం లబ్ధిదారులుగా చూడకుండా వారిని పారిశ్రామికవేత్తలుగా మార్చేందుకు ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా ప్రభుత్వం కృషి చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 250 క్యాంటీన్స్ ఏర్పాటు చేశారు. వీరికి వంటలు నిర్వహణలో శిక్షణ కూడా ఇచ్చారు. యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రం వద్ద మహిళా సంఘాల ద్వారా ప్రత్యేక దుకాణాల ఏర్పాటు కూడా జరుగుతోంది. ఇక మేడారం జాతర సందర్భంగా 500 చికెన్ షాపులు, బొంగు చికెన్ స్టాల్స్ నిర్వహించే బాధ్యతను కూడా మహిళలకే అప్పగించారు. ప్రతి మండల సమాఖ్యకు సొంత బస్సులను అందించే ప్రక్రియను కూడా ప్రభుత్వం చేపట్టింది. ప్రభుత్వం మహిళా పక్షపాతంగా వ్యవహరిస్తూ సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలోకి తీసుకువెళ్తోంది. కేవలం వస్తువుల పంపిణీకి పరిమితమే కాకుండా బ్యాంకుల రుణాల ద్వారా మహిళా సంఘాలు సొంతంగా వ్యాపారాలు చేసుకునేలా తోడ్పాటు అందిస్తోంది అని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ చీరల పంపిణీని పట్టణ ప్రాంతాల్లో మార్చి 1 నుంచి ప్రారంభించబోతున్నారు. ఈ చీరలు ఉత్పత్తి చేసినటువంటి నేతన్నలు కూడా శుభవార్త అందింది.
ఇప్పటికే 88 కోట్లు వారి వారి ఖాతాల్లో జమ చేసింది రేవంత్ సర్కార్. మరో 1,72,00,000 మీటర్ల వస్త్రాలకు ఆర్డర్ రావడంతో సిరిసిల్ల నేతన్నలు సంతోషంగా కూడా ఉన్నారు. దీనివల్ల తమకు మరో 3 నెలల పాటు చేతి నిండా పని లభిస్తుందని కూడా నేతన్నలు అయితే ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో 30 లక్షల మంది మహిళలకు ఇందిరమ్మ చీరలు ఇవ్వలేకపోయామని, పట్టణ ప్రాంతాల్లో చీరల పంపిణీ చేయలేకపోయామని మంత్రి సీతక్క మొన్నటి ప్రెస్ మీట్లో వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లోని 60 లక్షల మందికి మాత్రమే చీరలు పంపిణీ చేసినట్లుగా అసెంబ్లీ వేదికగా కూడా వెల్లడించారు ఆమె. రాష్ట్రంలో 30 లక్షల మంది మహిళలకు ఇందిరమ్మ చీరలు ఇవ్వలేకపోయామని, పట్టణ ప్రాంతాల్లో చీరల పంపిణీ చేయలేకపోయామని మంత్రి సీతక్క వెల్లడించినటువంటి పరిస్థితి. ఇక గ్రామీణ ప్రాంతాల్లోని 60 లక్షల మందికి మాత్రమే చీరలు పంపిణీ చేసినట్లుగా కూడా వెల్లడించారు. ఇక వాస్తవానికి దీనికి సంబంధించి నియోజకవర్గ స్థాయిలో మున్సిపాలిటీలు, ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా ఇందిరమ్మ క్యాంటీన్లు ఏర్పాటు చేయాలని కూడా మొన్న అసెంబ్లీ వేదికగా పలువురు ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తే దానికి మంత్రి సీతక్క కూడా స్పందించినటువంటి సందర్భం. ఆల్రెడీ తమది మహిళా పక్షపాత ప్రభుత్వం అని మరోసారి ఉద్ఘాటిస్తూ ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చినటువంటి ఏదైతే రిప్రజెంటేషన్స్, ఏదైతే డిమాండ్స్ ఉన్నాయో ఖచ్చితంగా అవి ఇంప్లిమెంట్ చేసే విధంగా దానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఖచ్చితంగా ముందుకు వెళ్తామని కూడా మంత్రి సీతక్క వెల్లడించినటువంటి పరిస్థితి. సో వాస్తవానికి పంచాయతీ ఎన్నికల మూలంగా ఈ యొక్క గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మహిళలకి ఈ యొక్క చీరల పంపిణీ ప్రక్రియ అయితే ఆగిపోయింది. సో దానికి మలివిడత పంపిణీ ప్రక్రియకి అయితే షురూ కాబోతోంది. ఈ యొక్క సంక్రాంతి లోపు, అంటే సంక్రాంతి వచ్చే లోపు, అంటే ఈలోగడే ఖచ్చితంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా, అంటే సుమారుగా 1 కోటి మంది మహిళలకి ఈ యొక్క చీరల పంపిణీకి లక్ష్యంగా పెట్టుకుంది ప్రభుత్వం. సుమారుగా ఇప్పటికి చూసుకుంటే కనుక సుమారుగా మరో 15 లక్షల మంది గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మహిళలకి ఇవి అందజేయాల్సి అయితే ఉంది. సో మార్చి 1 నుంచి అయితే పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఖచ్చితంగా ఈ చీరల పంపిణీకి శ్రీకారం చుట్టుపోతున్నట్లుగా అసెంబ్లీ వేదికగానే ఈ యొక్క మంత్రి సీతక్క అయితే వెల్లడించినటువంటి పరిస్థితి. సో ఏదేమైనా సరే ఈ యొక్క చీరలు పొందేందుకు అయితే కొన్ని పారామీటర్స్, రేషన్ కార్డు ఖచ్చితంగా ఉండాలి అనేటువంటి పారామీటర్స్ని కొంచెం ఈ యొక్క సడలింపు కూడా జరిగింది. ఖచ్చితంగా ఓటర్ ఐడి అది కూడా లేదని అనుకుంటే కనుక ఖచ్చితంగా ఆధార్ కార్డు చూపిస్తే చాలు, ఖచ్చితంగా చీర పొందే అవకాశాన్ని ఇప్పుడు ప్రభుత్వం కల్పిస్తుందనంటే కనుక ప్రస్తుత వార్తను బట్టి అయితే మనకు అదే అర్థమవుతోంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.